అమ్మా, అమ్మవారి పూజ ఇంతటితో పూర్తయింది. ఇక సాయంత్రం మీ ఇంట్లో జరపవలసిన పుణ్యకార్యం ఏ ఆటంకం లేకుండా జరిపించండి. అంతా శుభం జరుగుతుంది. పుణ్యకార్యం ఏంటి పంతులు గారు? అది ఇంటికెళ్ళాక తెలుస్తుందిలేరా మనవడా. ఇప్పుడిక్కడ పూజ అయింది కదా, ఇంకా ఆ పూజ ఏర్పాట్లు చెయ్యాలి. పుణ్యకార్యం అంటున్నారు ఏంటక్కా? చెప్పారు కదా శరణ్య, ఇంటికెళ్ళాక తెలుస్తుంది అంతే. నీకు తెలీదా? తెలీదు. పుణ్యకార్యం అంటే వాళ్ళ శోభనం అదేగా. పదండి, ఇక బయలుదేరదాం. మనవడా, అమ్మమ్మ, పూజ అది ఇది అని చెప్పి ఇవాళ మీరు మాకు ఏర్పాట్లు చేసింది అదా? అదా ఏంటయ్యా అది? ఇవాళ మీ ఇద్దరికి శోభన ముహూర్తం ఏర్పాటు చేశాం. నాకు సిగ్గేస్తుందమ్మమ్మా. పడిన సిగ్గు చాలేవయ్యా మనవడా. ఇలా సిగ్గు పడి పడి సంసారం మొదలు పెట్టడానికి సంవత్సరం గడిపేశారు. ఇలా ఎన్నేళ్లని? చూడయ్యా, అందమైన జీవితాన్ని మొదలు పెట్టాల్సిన వయసులో ఇలా కాలాన్ని వృధా చేస్తే వృద్ధాప్యం అనే వయసు వచ్చిన తర్వాత గుర్తు చేసుకోవడానికి మధురమైన జ్ఞాపకాలంటూ ఏమీ ఉండవయ్యా. మధుర స్మృతులు లేని మానవ జన్మ ఎప్పటికీ విలువలేందే. చూడయ్యా, ఒక్క మాట గుర్తు పెట్టుకో. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలొచ్చినా అవి క్షణికమైనవే. ఇరువురి బంధం ఒకటే శాశ్వతం. ఆ బంధానికి ప్రేమే జీవం. మరి అలాంటి ప్రేమని మీరు మీ మనసులోనే దాచుకుంటే ఎలా చెప్పు? సొంతం అనుకున్న చోట బిడియాలు భయాలు అసలు ఉండకూడదు నాన్నా. ఒక్కటిగా బ్రతికే చోట దారం పోగుకైనా దారివ్వకూడదు. అర్థమైందా? మనవడా, ఈ సిగ్గు ఇక్కడేనయ్యా, అమ్మాయి ముందు కాదు. మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు నా మునిమనవడు నట్టింట్లో కేకలెయ్యాలి. సరేనా? కోరి కోరి వచ్చావుగా మా ఇంటికి. నా కోత ఎలా ఉంటుందో చూపిస్తాను.